కేరళకి చెందిన నిమిషప్రియ అనే అమ్మాయికి ఇప్పుడు యెమెన్‌లో ఉరిశిక్ష పడబోతుంది. అండ్ దీనిని ఆపడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా వరకు ట్రై చేస్తుంది. అసలు ఎవరు ఈ నిమిషప్రియ? అండ్ దేనికి ఈమెకి ఉరిశిక్ష పడబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిమిషప్రియ తన హస్బెండ్ అయిన టోనీ థామస్‌తో కలిసి 2008లో యెమెన్‌కి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ నిమిషప్రియ నర్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ ఒక ఎలక్ట్రీషియన్‌గా వర్క్ చేస్తున్నాడు. ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక డాటర్ జన్మించింది. అండ్ ఆ డాటర్ని చూసుకోవడానికి అని చెప్పేసి వీడు వాళ్ళ హస్బెండ్ అయిన టోనీ థామస్ తన డాటర్ని తీసుకొని కేరళకి షిఫ్ట్ అయిపోయారు. కానీ నిమిషప్రియ మాత్రం అక్కడే తన నర్సింగ్ ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి ఉండిపోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత తనకి తన ఓన్ క్లినిక్ పెట్టుకుందామని అనుకుంది. కానీ యెమెన్ చట్ట ప్రకారంగా యెమెన్‌లో ఏమైనా క్లినిక్ ఆర్ బిజినెస్ పెట్టుకోవాలి అంటే తను ఖచ్చితంగా యెమెన్ సిటిజన్ అయి ఉండాలి. తనని హెల్ప్ చేయడానికి అని చెప్పేసి తన ఫ్రెండ్ అయిన తలాల్ అబ్దో మెహదీ హెల్ప్ తీసుకొని తన పేరు మీద క్లినిక్ ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకుంది. దాని తర్వాత కొన్ని రోజులయ్యాక క్లినిక్ ఓపెన్ చేశాక దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ తలాల్ నిమిషకి ఇవ్వడం లేదు. అండ్ దాంతోపాటు తనని సెక్షువల్గా హెరాస్ చేయడం, తన పాస్పోర్ట్ని తన దగ్గర పెట్టుకొని తన బ్లాక్మెయిల్ చేయడం అండ్ తనతోనే పాటు తన ఫ్రెండ్స్తో సహా తనని సెక్షువల్గా అబ్యూస్ చేయడం చేసేవాడు. దీన్ని తట్టుకోలేక తను తన కొలీగైన నర్స్ సహాయంతో పక్కనున్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చింది. అయినా కానీ తలాల్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కంప్లైంట్ని కొట్టేశాడు. అయినా తను ఎలాగైనా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి ప్లాన్ వేసింది నిమిష. కానీ ఏంటి అంటే ఆ ప్లాన్ తన పాస్పోర్ట్ తలాల్ ఒక కబోర్డ్‌లో ఉందన్న విషయం తనకు తెలుసుకుంది. తలాల్ మత్తులో ఉండడం చూసి తను ఒక ఇంజెక్షన్ అంటే అనస్థీషియా ఇంజెక్షన్ అనేది ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ ఓవర్‌డోస్ అవ్వడంతో తలాల్ అక్కడే చనిపోయాడు. అండ్ ఆ విషయం తెలుసుకున్న నిమిషప్రియ తను అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి ఎలాగైనా అని చెప్పేసి అనుకుంది. తన కొలీగ్ అయిన ఒక నర్స్ సహాయంతో ఆ బాడీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక వాటర్ ట్యాంక్‌లో పడేసి తను ఎస్కేప్ అవుదాం అనుకుంది. బట్ తన బ్యాడ్ లక్ వల్ల తను ఎస్కేప్ అవ్వకుండా పోలీసులు తనని అరెస్ట్ చేశారు. అండ్ అరెస్ట్ చేశాక యెమెన్ చట్ట ప్రకారంగా ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తిని చంపేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష అమలు చేయాలి. అండ్ 2017 నుంచి ఇప్పటి వరకు తను యెమెన్‌లోనే ఉంది. 2017లో తనకు ఉరిశిక్ష ఖరారయింది. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు తనని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటుంది. తనకు సహాయం చేసిన నర్స్‌ని ఒక లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అండ్ హోప్ నిమిషప్రియ రిలీజ్ అవ్వాలని అనుకుంటాం. ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ తనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కోరుకుంటాం. అండ్ దీని మీద మీ కమెంట్ ఏంటి అని చెప్పేసి కింద కమెంట్ చేయండి.